హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు GT Fam Vlogs. సమ్మర్ సీజన్ చూస్తుందండి. చాలా చాలా కూల్గా మింట్ సోడా ఆర్ మింట్ మొజోటా రెండు ఒకటే అంటే టేస్ట్ అయితే సేమ్ ఒకటే. కాకపోతే మొజోటా అంటే మనది ఇక్కడిది కాదు, మింట్ సోడా అంటే ఇక్కడిది. ఎండాకాలంలో స్పైసీగా చాలా సింపుల్గా ఓవర్ హీట్ని మొత్తాన్ని తగ్గించేసే మింట్ సోడా అండి. చాలా రిఫ్రెష్ అవుతుంది మనకి, చాలా అంటే చాలా రిఫ్రెష్ ఉంటుంది అనమాట. నేను చెప్పినట్టు చేయండి. నేను ఒక పుదీనా కట్ట ఒకటి తీసుకున్నాను, ఫ్రెష్ కట్ట అనమాట. ఫ్రెష్ ఆకులు ఇలా తీసుకొని 2-3 సార్లు కడుక్కున్నాను అండి. నేను చెప్పినట్టు ఇట్లా చేస్తే మాత్రం వితిన్ 2 మినిట్స్లో ఎప్పుడు బయటికి వెళ్ళి వచ్చిన ఎండలో జస్ట్ 2 మినిట్స్లోనే మీ ఇట్లా తయారైపోతుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూపిస్తాను చూడండి. నేను ఇట్లా అయితే కడిగి పెట్టుకుని మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్ మొత్తం ఇట్లా 2-3 సార్లు కడుక్కొని నేనేం చేస్తున్నానంటే 4 లవంగాయలు, 2 ఇంచుల చెక్క, 2 ఇంచుల చెక్క అండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఓవర్ హీట్ మొత్తం తగ్గిస్తుందండి. చెక్కను లవంగాయలు అండ్ జీలకర్ర వస్తుంది. జీలకర్ర ఇట్లా యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రాబ్లం ఏమన్నా ఉన్నా కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మొత్తం కొట్టేస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఇట్లాగా. నేను ఇట్లా చేసుకున్నాను కదా, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను. దీన్ని ఏం చేస్తామంటే మనం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసానండి. దీనికి నేనంటే చెప్పేది షుగర్లెస్ వాళ్ళకి, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది తాగకూడదండి. వాళ్ళకి సోడాలో కలుపుకోవచ్చు. ఎట్లాగో చెప్తాను. ఇట్లా 4 క్యూబ్స్ వేసుకున్నాను. క్యూబ్స్ వేసుకొని ఫైన్గా ఇట్లా గ్రైండ్ చేసుకున్నానండి. చూసారా? ఇట్లా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవడం ఎందుకండి అంటే చెప్తాను. చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయొద్దు. ఇట్లాగా మనం ఒక జల్లెడ తీసుకొని దాంట్లో మనం ఫైన్ చేసుకున్న మొత్తం అంటే చెక్క లవంగాయ ఉంటాయి కదండి, అవి మొత్తం ఫైన్గా పేస్ట్ అయిందో లేదో తెలుసుకోవాలి కదా. ఇట్లా వేసుకుంటే ఏంటంటే మామూలుగా ఇట్లా మడ్డి మొత్తం వస్తుందన్నమాట. అట్లా కాకుండా ఇట్లా ఫ్రెష్గా ఉంటుందండి. నేనైతే ఇట్లాగా క్యూబ్స్ ల్యాబ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అందుకని ఇలా చేస్తున్నానండి. ఇలా ఎప్పుడు చేసుకున్నా మనం బయటకు వెళ్ళి రాగానే జస్ట్ 2 మినిట్స్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని చూపిస్తాను చూడండి. కొంచెం సాల్ట్ వేసుకొని షుగర్ కావాలంటే షుగర్, లేదా సోడా అంటే సోడా. షుగర్ ఉన్న వాళ్ళు తాగకూడదండి, అంటే తాగొచ్చు, కాకపోతే వాళ్ళు సోడా కలుపుకొని తాగొచ్చు అనమాట. అట్లా చేస్తున్నాను. షుగర్ ఫ్రీ కూడా ఉంటుంది దీంట్లోనే. 2 టిప్స్ ఒకేసారి చెప్తున్నానండి. ఇప్పుడు అయిపోయింది. జస్ట్ 1 అవర్లో అయితే సరిపోతుంది. తర్వాత నేను ఏం చేశానంటే ఇట్లా ఉంది కదా మన గ్లాసు, దానికి పైన ఇట్లా నిమ్మకాయ పిండాను, రాశాను అనమాట. టేస్ట్ కోసం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా టేస్ట్ రాసుకుంటే. దీనికంటే మనం ఆ మూలను ఎప్పుడైతే పెట్టామో అక్కడ సాల్ట్ అంటిస్తున్నాను చూడండి. ఇట్లాగా ఇలా ఏంటంటే మనం సిప్ చేసే ప్రతి ఒక్కసారి ఆ టేస్ట్ తెలుస్తుందండి. అందుకని ఇట్లా ఒక నిమ్మకాయ అనేది గింజలు తీసేసుకొని, గింజలు ఉండకూడదండి, 4 పీసెస్ కోసుకున్నాను. 10 ఏమో మింట్ ఆకులు, పుదీనాకు ఆకులు. ఇలా చేసుకొని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫైన్గా ప్రెస్ చేసుకోవాలి. అంటే నిమ్మరసం మొత్తం బయటకు వచ్చేటట్టు, ప్లస్ పుదీనాకు కూడా రిఫ్రెష్గా అయ్యేటట్టు కొంచెం నలగాలండి. ఇట్లా ఫైన్గా ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా ప్రెస్ చేస్తున్నాను. ఇలా చేసుకుంటే టేస్ట్ వస్తుందండి. నిమ్మకాయ పిండుకున్నాను, టేస్ట్ రాదు. అందుకని చూసారా, ఇలా అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఎప్పుడైతే చేస్తున్నామంటే దాంట్లో ఇట్లా తీసి పట్టుకున్న దాంట్లో చూసారు కదా. నేనైతే ఫస్ట్ ఈ స్ప్రైట్ అండి, మా వాళ్ళకి షుగర్ ఏం లేదు కాబట్టి షుగర్ ఇదే ప్లేస్లో సోడా కలుపుకోవచ్చు, వితౌట్ షుగర్ అనమాట. అంటే షుగర్ ఉండదు. స్ప్రైట్ వల్ల అంటే స్వీట్నెస్ వస్తుంది కాబట్టి. ఓకేనా. నేను మనం పెట్టుకున్నాం కదా పక్కన ఐస్ క్యూబ్స్, అవి 2 వేసుకుంటే చాలండి. ఇట్లా 2 వేసుకుంటే సూపర్ ఉంటుంది. అందుకనే మీకు చెప్పింది మింట్ మొజోటా అని చెప్పేసి అని. జస్ట్ ఇట్లా కలుపుకొని అలా కలుపుతూ ఉంటేనే మొత్తం కరుగుతూ ఉంటాయండి. చూసారు కదా. ఇది కానీ ఫ్రెష్గా ఎప్పుడైనా తాగొచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా. దీంట్లో ఇప్పుడు స్ప్రైట్ పైన కొంచెం పోసుకుంటే ఫ్రెష్గా వచ్చే మొజోటా ఆర్ మింట్ సోడా రెడీ అయిపోతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది.
ఎప్పుడైనా తాగొచ్చు ఇలా చేసి పెట్టుకుంటే. విత్ ఇన్ 2 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇంతవరకు వీడియో చూసారంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.